హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. టుడే స్పెషల్ మమ్మీ డాడీ 33 యానివర్సరీ సెలబ్రేషన్ జరుగుతుంది. చిన్నగా అరేంజ్ చేసాం మా తమ్ముడు మేముని. 33 యానివర్సరీ కదా, అందుకని చెప్పేసి చిన్నగా అరేంజ్ చేసాం మేము. వాళ్ళకి స్వీట్ మెమరీస్ కింద ఉండాలి కదా అని చెప్పేసి ఈవినింగ్ టైము ఆ షాపులు క్లోజ్ చేసాము. అందుకని చెప్పేసి చిన్న సెలబ్రేషన్ మా తరపున వాళ్ళకి చేద్దామని చెప్పేసి కేక్ అది తెప్పించి సెలబ్రేషన్ చేసాం. ప్రతి ఇయర్ చేస్తాము, అంటే ఇయర్ కొంచెం స్పెషల్గా చేద్దామని చెప్పేసి అనుకున్నాము. మమ్మీ డాడీ అయితే వద్దమ్మా అని చెప్పేసి అని అన్నారు, కానీ లేదు మమ్మీ మేము చేస్తాము అని చెప్పేసి నేనేం చేశానంటే నా ప్రోత్సాహంతో చిన్నగా అరేంజ్ చేశాను. వాళ్ళకి స్వీట్ మెమరీగా ఉండాలి కదా అని చెప్పేసి. వీడియో చూడండి లాస్ట్ వరకు, ఎలా ఉందో ఎంజాయ్ చేసి చెప్పండి. వాయిస్ ఓవర్ మొత్తం అంతా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే బయట అంతా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. పిల్లలు కదా, వాళ్ళు చాలా గోల్ చేశారు. అందుకని చెప్పేసి ఫస్ట్ మరి ఆడి వెలిగించారు, కానీ వెలగలేదు. తర్వాత మళ్ళీ దానికి ఉన్న స్టిక్కర్ తీసేస్తే అప్పుడు మళ్ళీ వెలిగిందనమాట. అంటే దాంట్లో కూడా మందు ఎక్కువ పెట్టలేని ఉంటుంది, చిన్నగానే వచ్చింది. కేక్ కటింగ్ చేస్తున్నారు ఇద్దరుని. ఎలా ఉందో చూసి చెప్పండి. మా వీడియో అంతా మీకు నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా తమ్ముడు వీడియో అంతా ఎందుకు అని చెప్పేసి నేనే మొత్తం తీసాను అనమాట. మా హస్బెండ్ పక్క నుంచి జోక్స్ వేస్తున్నారు అనమాట. వాళ్ళ చెల్లి ఏంటంటే స్లోగా కసిగా కొట్టేస్తుందని చెప్పేసి అని అంటే దాని మీద జోక్స్ వేస్తున్నారు అనమాట పక్క నుంచి. దానికోసం అని చెప్పేసి అంత గట్టిగా నవ్వుకుంటున్నారు. మీకు ఆ వీడియో అంతా పెడదారనుకున్నాను, మా పిల్లలు పక్క నుంచి ఏమో చాలా గోల చేసేసారు. ఆ వీడియోలో డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి నేనేం చేశానంటే అలా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను మొత్తం అంతని. మా పిల్లలు నేను ఇస్తాను అని మా తమ్ముడాల పాప మా పాప గిఫ్ట్స్ తీసుకున్నారు. ఏంటంటే అవి గాజులు, లిప్స్టిక్, నెయిల్ పాలిష్, ఇయర్ రింగ్స్ చిన్న వాళ్ళకి చిన్నపిల్లలు కదా, ఏదో ఒకటి ఇవ్వాలి అని తీసుకున్నారు. మొత్తం అన్నీ ఇద్దరు కలిపి వాళ్ళ నాన్నమ్మకైతే అమ్మమ్మకి తీసుకున్నారు. వాళ్ళ తాతయ్యకి అయితే నీకు తీసుకుంటానులే అని చేసి మా పాప అంటుందన్నమాట. నాకేది గిఫ్ట్ అని మా డాడీ అడిగితే అలాగని చెప్తుందనమాట. వాళ్ళకి ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచన వచ్చింది, అదే గ్రేట్ కదా. సస్పెన్స్గా గాజులు కొని తీసుకొచ్చి ఇద్దరికి ఇచ్చారనమాట. వాళ్ళిద్దరూని ఆ ఆలోచన రావడమే గ్రేట్ కదా చిన్నపిల్లలకి. నేనైతే స్మాల్గా అరేంజ్ చేశాను. వాళ్ళ పెళ్ళప్పుడు మేము ఎలాగ ఉన్నాం కదా, వాళ్ళకి నిశ్చితార్థాలు అప్పుడు ఎంగేజ్మెంట్ అలాంటివి అయితే ఏమీ లేవు కదా. సరే అని చెప్పి ఎప్పటి నుంచి ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎప్పుడు ఏంటంటే మనీ ప్రకారంగా వెళ్తే కేక్ తెప్పించేసి అలాగా చేసేవాళ్ళం. నేను ఎప్పటి నుంచి ఇవ్వాలి అనుకుంటున్నాను. సరే మ్యారేజ్కి చిన్నగా ప్లానింగ్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. అందుకని చెప్పేసి నేను చిన్న రింగ్స్ ఇద్దరికి తీసుకున్నాను. గోల్డ్ అయితే కాదులేండి, సిల్వర్లోనే ఇద్దరికి రింగ్స్ తీసుకొని కొంచెం దూరంగా పెట్టాను సర్ప్రైజ్గా. వాళ్ళకి అస్సలు తెలియదు. నేను కేక్ తేడమే అనుకున్నారు వాళ్ళు. దగ్గరలో పెట్టాను అనమాట. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చేద్దామని చెప్పేసి దగ్గరలో పెట్టుకున్నాను. అందుకే లోపలికి వెళ్ళాను అనమాట. మమ్మీకి డాడీకి పెట్టేసాను నేను. నా చేతులకు కొంచెం ఉండిపోయింది, నేను తినేస్తాను. చూడండి, మా పాపను రమ్మంటే అస్సలు రాలే ఫోటోలోకి. ఫ్యామిలీ ఫోటో తీసుకొచ్చి రమ్మంటే రాలే, దూరంగా కూర్చొని గోల చేస్తుంది. మామూలుగా వాయిస్గా రాకుండా కొంచెం క్లిప్స్ పెడదాము, జోక్స్ ఇవి అనుకున్నాను. అందులో కూడా మా పాప అల్లరి చాలా ఎక్కువైపోయింది. అందుకని చెప్పేసి నేను పెట్టలేదు. మా మమ్మీ అయితే మా డాడీ
హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేనేదో గోల్డ్ ఏదో కొంటున్నానేమో, మా కూతురు ఏదో కొనేసిందని అనుకుంటాను. నేనే అంత ఎక్కువేం కొనేలేదు మమ్మీ, చిన్న స్మాల్ గిఫ్ట్గా కొన్నాను అంతే అని చెప్పేసి అని అన్నాను. వాళ్ళిద్దరూ సంతోషంగా ఫీల్ అయ్యారు. బాగున్నాయి, నచ్చినాయి అని చెప్పేసి అని అన్నారు. ఇంకా సిల్వర్ రింగ్స్ తీసుకున్నాను ఇద్దరికిని. మా మరదలు నేను గిఫ్ట్ ఇచ్చేస్తే మా మరదలు అంటుంది ఓపెన్ చేయండి అని చెప్పేసి అందనమాట. అంతే సర్లే అయితే మేమన్నాము రింగ్స్ మార్చేసుకోండి ఇద్దరుని, అలాగే ఎంగేజ్ అంటే మా మమ్మీ అని మాకు ఎంగేజ్మెంట్ అలాగే జరగలేదు కదా, మా ఎంగేజ్మెంట్ మీరు అలాగే లేరు కదా, అయితే సరే ఇప్పుడు మార్చేసుకుంటాం అని చెప్పేసి మా మమ్మీ మేమంటే సరే అని చెప్పేసి వాళ్ళిద్దరూని రింగ్స్ మార్చుకుంటున్నారు చూడండి. ఇద్దరికి నచ్చాయంటే నచ్చాయని చెప్పేసి అని అన్నారు. మా మమ్మీ ముడిసిపోతుంది. మా తమ్ముడు వీడియో ఫొటోస్ తీస్తున్నాడు, దగ్గర నుంచి తీస్తున్నాడు అన్నమాట. ఫోటోలు వీడియోస్ బాగా తీస్తాడు సెల్లో మా తమ్ముడు. చూడండి వాళ్ళిద్దరూ మార్చుకుంటారు. ఇస్తాం కదా వాళ్ళిద్దరికి తీస్తాను మీరు వచ్చిందంటే మేమిద్దరం పక్కకు వచ్చేసాం అనమాట. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది. వైజాగ్ అమ్మాయి 7777 మా వీడియో యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. రింగ్స్ దగ్గరగా ఫోటోల్లో పెడతాను, ఎలా ఉన్నాయో చెప్పండి. తమ్ముడు వాళ్ళు కూడా మనీ ఇచ్చేసారు, సారీ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చి డాడీ ఏమో డ్రెస్ తీసుకున్నారు. ఇద్దరు తమ్ముళ్ళు ఇచ్చిన డబ్బులకి నేనేంటంటే ప్రతి ఇయర్ డ్రెస్ సారీస్ అవి చాలా ఉంటాయి కదా, దాని బదులు చిన్న ఇలా అరేంజ్ చేస్తే బాగుంటుందని నేను ఇలా అరేంజ్ చేశాను. మా డాడీకి నచ్చిందంట, చూసేసుకుంటున్నారు. నేను అంటున్నాను ఎంగేజ్మెంట్ చేతుల్లో పట్టుకొని ఫోటో తీయమంటే తీసుకుంటున్నారు అనమాట మా తమ్ముడు మరదలు. మమ్మీ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు, తీసుకురావడానికి మేము వెళ్తున్నాం అనమాట. అందుకని అప్పటికే 9 అయిపోయింది. టైం వచ్చేసి పిల్లలు ఉన్నారు కదా, ఆకలేస్తుందని చెప్పేసి మేము తేడానికి వెళ్తున్నాం. పక్కనే జోక్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ మొత్తం కొడుకే పెడతారు, కోడలు కూడా పెట్టండి అని చెప్పేసి మా హస్బెండ్ జోక్స్ వేస్తున్నారు పక్క నుంచి. వాయిస్ ఓవర్ అయితే క్లియర్గా ఉంటుందని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను మొత్తం అంతా వీడియోకి. ప్లీజ్ ఛానల్ ఒకసారి వీడియోలు ఎంత ఫుల్గా చూసి వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమ్మీ సారీ ఎలా ఉందో చెప్పండి. మా ప్రియ మా ఫోటోలో లేదని చెప్పేసి బతిమాలితే మా ఫోటోకి ఒకసారి వచ్చిందనమాట. తనతో కూడా ఫోటో తీయించేసుకున్నాం. అలా
అత్తతో జోక్స్ వేస్తుంది అనమాట. అత్త నీకు కొబ్బరికాయలు కావాలా అంటుంది. అలా అత్త అనుకుంటుంది నిజంగా కానీ వీళ్ళ ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నాయేమో, సరే ఇవ్వు అంటే దాని డ్రెస్ మీద ఉన్న కొబ్బరి చెట్టు బోళ్ళని ఉన్నాయి తీసుకొని జోక్స్ వేస్తుంది. పక్కకి వెళ్ళిపోయి నవ్వేసుకుంటుంది వాళ్ళ అత్త ఏమో. వాళ్ళ డాడీ ఇద్దరు జోక్స్ చాలా బాగా వేస్తారండి. చూడండి రింగ్స్, స్టిల్స్ మేము లేము, మేమైతే బిర్యానీ తేడానికి వెళ్ళాము. స్టిల్స్ వస్తాయి చూడండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఛానల్ని. ఆల్రెడీ ఒక ఛానల్ పోయింది, ఇది రెండో ఛానల్. బాయ్ బాయ్.